రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ కార్యదర్శి నేత నారాయణ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి సార్? అంటే కేవలం 5 సీట్లే గెలవడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం లెఫ్ట్కి అసలు ఎదురైతే అయింది. కష్టకాలం వచ్చిన మాట వాస్తవమే. కష్టకాలం అంటే ఉద్యమాల రీత్యా కానీ నిర్మాణ రీత్యా కానీ కష్టకాలం కాదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు వాలీబాల్ ఆడేటప్పుడు వాలీబాల్ గ్రౌండ్లో ఆడాలి, క్రికెట్ ఆడితే క్రికెట్ గ్రౌండ్లో ఆడాలి. ఇప్పుడు రాజకీయాలు మొత్తం రాజకీయ వ్యవస్థ లోపల ప్లే చేయడం లేదు. నాన్ పొలిటికల్ యాక్టివిటీస్, ఫ్యాక్షనలిజం, కమ్యూనలిజం, క్యాస్టిజం, డబ్బులు, వీటిపైన రాజకీయాలు నడుస్తున్నాయి అటు కేంద్రంగా రాష్ట్రాల్లో కానీ. ఇట్లాంటివి మాకేది కుదరదు. మేము ప్రాంతీయ క్యాస్ట్ని ఉపయోగించుకోలేము, మతాన్ని ఉపయోగించుకోలేము, డబ్బులు మేము ఖర్చు పెట్టలేము, మా పార్టీ జెండాల మీద తప్ప. అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థగా లేకుండా డిబేట్ అయిపోయింది కాబట్టి మేము కొంచెం కష్టకాలం అన్నమాట వాస్తవం. అయితే ఎప్పటికైనా భారతదేశంలో రాజకీయ వ్యవస్థే ప్రధానం అవుతుంది. ఇప్పుడు నా తాత్కాలిక ఇబ్బంది ఉండొచ్చు, భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థ లేకపోతే దేశం నిలబడదు. మళ్ళీ హిట్లర్ లాగానో పాకిస్తాన్ లాగానో అవుతుంది. అట్లాంటి దానికి జనం ఒప్పుకోరు. అందువల్ల అంతిమంగా ఈ గాడి మళ్ళీ రాజకీయ వ్యవస్థ గాడిలో పడితే రైలు ట్రాక్ తప్పింది, ఆ ట్రాక్ నుంచి మళ్ళీ పడాలా. అప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టులకి సానుకూలం వస్తుంది. అప్పుడు దాకా మేము ఓపిక ఫైట్ చేయాల్సిందే. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏంటి తేడా? రాజశేఖర్ గారి పేరుతోటి జగన్ అధికారంలోకి వచ్చాడు. అంటే రాజశేఖర్ గారి పాలన దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక అట్లేమీ కనపడలేదు. నా ఉద్దేశంలో రాజశేఖర్ గారితో పోల్చుకుంటే 10% కూడా వారికి ఆ గుణాలు అవ్వలేదు. రాజకీయ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, సోషల్ బిహేవియర్ కానీ అట్లాంటివి ఏం లేవు. అందువల్ల పేరుకు మాత్రం రాజశేఖర్ పేరు తప్ప ఆచరణ రాజశేఖర్తో పోల్చుకుంటే 10% మార్కులు వేయడం కష్టం. అది ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, రాజకీయ వ్యవస్థ నుంచి ఫ్యాక్షన్ల వైపు నడిపిస్తున్నాడు. తర్వాత మన సాంప్రదాయం ప్రకారం కూడా ప్రతిదీ పాజిటివ్గా చూస్తాం. శుభ శీఘ్ర కళ్యాణం అంటాం, మస్తు అంటాం, సూర్యకాలం బాగా బతకమంటాం. అది సాంప్రదాయం. ఈయన ఎత్తగా నెగిటివ్ కొడుతున్నాడు. అంత రాష్ట్రాన్ని వెనక్కి కొట్టేటువంటిది, బదలు కొట్టే పని, ధ్వంసం చేసే పని దీనికి వెళ్ళాడు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు దీనిలో ఆ పద్ధతులు చూడకుండా చాలా సంకుచితమైన వైపు పరిశీలించి ఒక కక్షగా పోతున్నాడు. అది రాజకీయ వ్యవస్థ కాదు, మంచిది కాదు. ఆయన యువకుడు, ఇంకా భవిష్యత్తు ఉండేవాడు, ఇంకా బాగా చేయగలిగాడు. అతను కొంచెం మార్పులు తీసుకోకపోతే కొంచెం కష్టమే. ఇప్పుడు ఈయనేమో ఫ్యాక్షనిస్ట్ యాంగిల్లో చేస్తాడు, రాజశేఖర్ గారేమో ఇంకొక పద్ధతి పరిపాలన చేసేవాడు, యాక్షన్ తీసుకునేవాడు. చంద్రబాబు నాయుడు న్యూట్రల్ సెక్షన్, ఆయన అటు కాదు ఇటు కాదు, ఇంకా డైనమిక్ డెసిషన్ తీసుకోలేడు, తీసుకోకుండా ఉండలేడు. ఇటు ఊగేసినతోటి ఆయన పరిపాలన సాగింది. తర్వాత ఒక విశ్వాసం కల్పించడంలో రాజశేఖర్తో పోల్చుకుంటే అట్లాంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. రాజకీయాల్లో విశ్వాసం కూడా అవసరం. రాజశేఖర్ చనిపోయినా కూడా ఇంకా ఎందుకు రాజశేఖర్ శిష్యున్నారంటే ఒక విశ్వాసం కల్పించాడు. అట్లాంటి విశ్వాసం కల్పించడంలో నా ఉద్దేశం ఇప్పుడున్న రాజకీయానికి ఎవరు కూడా అట్లాంటి విశ్వాసం కల్పించే అవస్థ లేరు. చంద్రబాబు నాయుడుకి కష్టపడతాడు, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటాడు, చాలా అహర్నిశలు కష్టపడతాడు. కానీ అదంతా వ్యవసాయం చేస్తాడు. అదంతా వ్యవసాయం చేస్తే ఫలితం అట్లా వస్తుంది కదా. కాబట్టి మార్గాలు తేడా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారితో మీకున్న అనుబంధం చాలా మంచిది కదా. సో అంటే 5 సంవత్సరాల పరిపాలనలో మీకేమనిపించిందండి? ఆయన పరిపాలన ఎలా ఉందని? ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు అందరితో ఉంటాయి. పెద్ద రామచంద్రారెడ్డితోనూ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు రాజకీయ ఒక పార్టీ నేతగా మిత్రపక్షంగా ఉన్న రోజులు ఉన్నాయి, శత్రుపక్షంగా ఉన్న రోజులు ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఫ్రెండ్షిప్ని పెద్ద పోగొట్టుకోం, అది కంటిన్యూ చేస్తాం. ఆయన పరిపాలనలో అనేక పద్ధతులు, అంటే గతంలో పరిపాలించినప్పుడు కొన్నాళ్ళు ఆయన మిత్రపక్షంగా ఉన్నాం, ఆ తర్వాత శత్రుపక్షంగా కూడా మారాం, మళ్ళీ మొన్న కలిసి కూడా పనిచేసాం. ఈ 5 ఏళ్ళ పాలనలో మాకు సంబంధం లేదు, మేము కలిసి ఉండలేదు. అయితే మేము ఎప్పటికప్పుడు కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించాం. ఎందుకో ఈ 5 ఇయర్స్లో
గతంలో ఆయన సింపుల్ సిటీ, డబ్బులు ఖర్చు పెట్టడం మైజర్గా ఉండేవాడు. తర్వాత ఒక పద్ధతిలో కాంక్రీట్గా ఉండేది. ఎందుకో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అతను ఒక ఇమాజినేషన్లో పడిపోయాడు, ఊహాలోకంలో పడిపోయాడు. ఊహాలోకం నుంచి గ్రౌండ్ రియాలిటీ రాలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా అతను రాలేదు. తర్వాత డబ్బులు కూడా ఎక్కువ దుబారా చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రత్యేక విమానం తీసుకోవడం అంత పెద్ద అవసరం లేదు. తర్వాత ఆయన ఈ హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు ఉండాలనే కోరికతోటి ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టి సెక్రటరీని బాగా చేయించుకున్నాడు. మేము అప్పుడే చెప్పాము, నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తక్షణం గుంటూరు కృష్ణా జిల్లా మధ్యలో ఎక్కడ వస్తారు, గుడిసేసుకున్నా కూడా గుడిసెలో ఉన్న ముఖ్యమంత్రి, మేడలో ఉన్న ముఖ్యమంత్రి అని అంటే ఆయన దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఆయన కొత్త రాష్ట్రానికి పరిమితులు చాలా ఉంటాయి. కేంద్రంలో ఆయన ఏమనుకున్నాడు, మోడీ బ్రహ్మాండంగా సహాయం చేస్తాడనుకున్నాడు. మోడీ వీళ్ళందరికన్నా కక్షదారుల్లో వీళ్ళకన్నా ఆంధ్రదేశం చేయగలను. ఆయన ఎందుకు మర్చిపోతాడు? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేయమని చెప్పిన తర్వాత మర్చిపోతాడా? పైకి ఎంత ఉన్నా కూడా ఇవన్నీ కడుపులో పళ్ళు పెట్టుకొని కబుర్లు ఉంచుకునేటువంటి రకం. అందువల్ల ఇతను నమ్మాడు, ఆయన మటసంగా కోసి పారేసాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈయన పరిమిత పద్ధతుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోకుండా ఆయన సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, అది అంటాడు, ఇది ఒక ఊహాలోకంలోకి వెళ్ళాడు. నిజమే, భారతదేశంలో ఎవరు కానీ ఒక పైసా ఖర్చు లేకుండా విలువైన భూమిని సేకరించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ విషయంలో ఎవరు చేయలేకపోయారు. ఇచ్చిన వాళ్ళు కూడా బాధపడడం లేదు. అంటే బహుశా భూమి లేని వాళ్ళు, ఇప్పుడు మామూలుగా బీసీలు కానీ దళితులు కానీ భూమి ఉండదు. అయితే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో వాళ్ళు మేక పిల్లలు పెంచుకోవడం, కోడి పిల్లలు పెంచుకోవడం, పని చేసుకోవడం, ఇవి పనులు ఉంటాయి. కాబట్టి ఒక 40-50% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి ఏమి రక్షణ లేకపోయినా గ్రామం అంటూ ఒకటి ఉంటే ఆ గ్రామంలో బతికిపోతారు ఏదో పద్ధతిలో. ఇప్పుడు గ్రామాలు మాయమైపోయిన తర్వాత ల్యాండ్ ఇచ్చిన వాడు సంతోషంగా ఉన్నాడు, కానీ ఎందుకంటే బెనిఫిట్ వాడు ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళకు అన్హ్యాపీ. బాగా సోషో ఎకనామిక్ సర్వే చేయండి, ఇట్లాంటి వాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పాము. దానికి కూడా ఒక ఏర్పాటు చేశారు. ఎంత చేసినా కూడా ఒక రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలు సేకరించాల్సిన పని లేదు. హైదరాబాద్ మొత్తం మేము తిరిగి చూస్తే 2-2.5 వేల ఎకరాలలోనే మొత్తం ప్రభుత్వం ఎంత మొత్తం ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఒక 5,000 ఎకరాలు తీసుకోండి, అంతకని ఎక్కువ తీసుకుంటే అంటే ఆయన ఉద్దేశం ఏంటి, దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా మార్చి ఆ డబ్బులే దీన్ని డెవలప్మెంట్కి పెట్టడానికి ట్రై చేశాడు. రాజకీయాలు వ్యాపారం ఒకే కోళ్ళు నడిపించాలనే కోరిక ఆయనకు ఉంది. అదే నష్టం. అంతకుముందు చెప్పాము ఒకసారి మాటల విషయంలో కూడా ఏమన్నాయంటే, ఈ రాజకీయ వ్యవస్థ చెడగొట్టింది నువ్వే కదా అన్నా నేను. ఎట్లా అన్నాడు, రాజకీయాలు ఉండేవాళ్ళు రాజకీయాలు ఉండాలి, వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం చేసుకొని సపోర్ట్ తీసుకోండి. మీరు వ్యాపారం చేసేవాళ్ళని తీసుకొని రాజకీయాల్లో పెట్టి వాళ్ళకే టికెట్లు ఇచ్చి, రౌడీయిజం ఫ్యాక్షన్ చేసేవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు రాజకీయాలు వ్యాపారం ఫ్యాక్షన్ కలిసిపోయింది. ఇప్పుడు ఆయన 100 కిలోమీటర్ స్పీడ్లో చంద్రబాబు బయలుదేరితే రాజశేఖర రెడ్డి 300 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తాడు. ఇప్పుడు కాబట్టి రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, సాధ్యం కాలే. అందువల్ల ఆయన ఏంటి, ఈ భూమిని ఉపయోగించుకొని దీని ద్వారా వచ్చే డబ్బులు రాజధాని బ్రహ్మాండంగా పేదసాగు చేద్దాం అనుకున్నాడు. అది కరెక్ట్ కాదు. ఆయన మన పరిపాలనా విధానానికి ఎంత అవసరమో అంత తీసుకొని చేసుకోవాలి తప్ప ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, నీకున్న రియల్ ఎస్టేట్ చేసే తేడా ఏంటి, నీకున్న వ్యాపారం చేసే తేడా ఏంటి, నీకున్న అదానికి తేడా ఏంటి. అందువల్ల రాజకీయ వ్యవస్థని ఆ లక్ష్మణ్ రేఖని గీటును తుడిపేయడంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. ఆ భ్రమంలో పోయి టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు అమరావతి చూస్తే బిల్డింగ్ల పైకి కనబడకపోయినా 70-80 ఏళ్ళకు సరిపోన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ కనెక్టివిటీ కానీ బ్రహ్మాండం చేశాడు. కానీ బిల్డింగ్ కనపడలేదు కదా, ఇప్పుడు వస్తున్నాయి. అంత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ అయిపోయింది. అలా డెవలప్మెంట్ అంతా అండర్ గ్రౌండ్లో ఉంది, పైకి రాలేకపోయింది. టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. చివరికి వచ్చి అక్కడికి ఈయనేం చేయలేకపోయినాడని చెప్పేసి అనే అభిప్రాయం కల్పించబడింది. కేంద్రం అతన్ని అన్ని రకాల కొంగదీసేసింది. 3 నెలల ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం అధికారం స్వాధీనం చేసుకుంది పరోక్షంగా. జగన్ సపోర్ట్ చేసింది అంతా. చీఫ్ సెక్రటరీ లాంటి కూడా ఆయన దగ్గర లేడంటే ఇంకేముంది, ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్. చీఫ్ సెక్రటరీ అపోజిషన్ అయిపోయాడు. అట్లా అన్ని రకాల కొంగదీసేటువంటి ఏర్పాట్లు జరిగినాయి. ఆయన స్వయం కృత ఉంది. దీనివల్ల అతను ఫెయిల్ అయిపోయాడు తప్ప, లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే కాన్స్టలు ఉన్నవాడే. కానీ ఆయన సరైన పద్ధతుల్లో అదుని ప్రకారం వ్యవసాయం చేయడం ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటారు సార్? ఈయన నేను నిజాం నవాబ్ తర్వాత ఆయన వారసుగా వచ్చాను అనుకుంటున్నాడు. బై మిస్టేక్ ఈ ఎలక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్.
కానీ అతని ఉద్దేశం అంతా ఎట్టుందంటే నిజాం ఏ విధంగా పరిపాలించాడో అదే విధంగా నేను ఉంటే నాకు ఎదురు లేదని చెప్పేసి అభిప్రాయం వచ్చేసింది. ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. ఆయన అనేక హామీలు ఇచ్చాడు. హామీలు అమలు చేయడం చేయకుండా పోవడం అది వేరు. ఒకసారి సాధ్యం కాదు. ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇస్తారు, అది సాధ్యం కాదు. మేనిఫెస్టో చాలా చెప్తారు, అవన్నీ సాధ్యం కాదు. కానీ మినిమం థింగ్స్ ప్రజాస్వామ్యం, ఏ ప్రజాస్వామ్యం ద్వారా అయితే నువ్వు తెలంగాణ విడిపోయిందో ఉద్యమం ద్వారా, ఏ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి అయ్యావో ఆ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి పారేస్తున్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన లైఫ్, ఉద్యమానికి లైఫ్ ఏదైనా ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది, అది ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది. అంటే ఇవన్నీ ఆయన ప్రజాస్వామ్యం మీద ఆయనకు ఉన్నటువంటి ఒక అస్పష్ట వైఖరి కాదు, నిరంకుశ వైఖరి, నెగిటివ్ ధోరణి. తర్వాత ఈ డెవలప్మెంట్కి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ, తర్వాత దళితులకు భూమి ఇచ్చింది కానీ, ఇవన్నీ కూడా ఎజెండాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఒక కాళేశ్వరం ఒకటి పెట్టుకొని అదే ఊపిరిగా దాని నుంచే చుట్టూ దిగుతుంది తప్పితే అంతకన్నా మించి ఇచ్చిన హామీ జయప్రదం కాలేదు. పైపెచ్చు ఎజెండాలో అంశాన్ని ఎజెండాకి తీసుకొచ్చాడు. సెక్రటరియట్ పడగొట్టడానికి ఇప్పుడు చెప్పలే. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇంత బ్యూటిఫుల్ ఎక్కడ లేదు. ఎందుకంటే దాని పక్కన వాటర్ ట్యాంక్ బండ్ కానుకొని నెక్లెస్ రోడ్, దీన్ని కానుకొని సెక్రటరియట్, ఆ తర్వాత అసెంబ్లీ, ద బ్యూటిఫుల్ ప్లేస్ని దాన్ని ధ్వంసం చేస్తా, నేను కొత్తది కడతాను పోయి అని చెప్పేసి అని ప్రతిపాదన పెట్టాడు. అట్లే ఎన్టీఆర్ స్టేడియంని స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకుందని తీసుకెళ్ళి ఎన్ఎస్ఎస్ కడతా అని చెప్పాడు. ఇట్లా అతను ఇష్యూని తీసుకొచ్చి రంగంలో పెట్టడం, దాని చుట్టూ తిరగడం తప్ప ఇంకొకటి లేదు. ఇది చూస్తే ఏ ప్రజలకైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడో అదన్నీ పక్కన పెట్టి ఎజెండాని తీసుకొచ్చి పవర్ ఫ్రంట్లో పెట్టి దాని చుట్టూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే అతను నియంత్రణతో పోకుండా వహించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన సలహా ఇచ్చేవాడు ఎవరు ఉన్నారు? అసలు మంత్రుల మాట వినడు. సో చాలామంది అనుకుంటారు కేటీఆర్ కొడుకు కదా ఆయన మాట ఏంటండి, కొడుకు మాట కూడా వినే ప్రసక్తి లేదు. ఆ పద్ధతి ఆయన ఏకచక్రాధిపతిగా ఫీల్ అవుతున్నాడు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరి హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారని చాలామంది మేధావులు అన్నారు కదా, అసలు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది సార్? వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసింది సిపిఐ. జాతీయ పార్టీలలో తెలంగాణ తీర్మానం చేసింది. అప్పుడు టీఆర్ఎస్కి ప్రత్యేక తెలంగాణ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీకి అవినావ సంబంధం ఉన్న మాట వాస్తవం. అది అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు కూడా దూరంగా పెట్టేశాడు. పెట్టాము, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. హుజూర్ నగర్ బై ఎలక్షన్ వచ్చింది. దీనిలో ప్రభుత్వం పడిపోయేది లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేది లేదు. సరే సహాయం కావాలని అడిగాడు. ఒక సీటే కదా కంపెనీ మునిగిపోతాయి, ఇవ్వండి అని మా వాళ్ళు అనుకున్నారు. అయితే ఇచ్చేటప్పుడే భేదాభిప్రాయాలు ఉన్నాయి, కరెక్ట్ కాదని అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రం నుంచి కూడా మా అభిప్రాయం మాకుంది. అప్పుడు నేను కేంద్రం నుంచి పనిచేస్తాను, ఇక్కడి నుంచి పనిచేయడం లేదు. సరే ఇంత ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక సూటిగా ఒకటి అడుగుతున్నాను. ఒకవైపు టీఆర్ఎస్ని సపోర్ట్ చేయడానికి సిపిఐ తీసుకున్న లైన్ పైన విమర్శలు ఉన్నాయి, మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ డెసిషన్ తీసుకున్నాక కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఫోన్ చేసి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శితో మాట్లాడడం కానీ, లేదా ఈయన ఫోన్ చేసి నాకు రెస్పాన్స్ చేయడం కానీ చేయలేదు. ఇంతవరకు సమ్మె వచ్చింది. సమ్మె గురించి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలని చెప్పి దానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఇప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా మా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే 50 మంది కార్మికులు సమ్మె చేస్తామంటే మేము కార్మిక వర్గ పక్షపాతిగా ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేయకపోయినాం. అందువల్ల చేసిన అయిపోయింది, చంపలేసుకుని బయట రండి, ఎన్నిక రండి అని వెనక్రమని చెప్పాం, మిగతా చేసుకున్నాం. అందువల్ల కొన్ని కాంట్రవర్సీ వచ్చిన మాట వాస్తవమే. అది కొద్దిగా బ్లాక్ స్పాటే మనకు. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేసాం. మరీ మునిగిపోకముందుగానే మేము బయటపడ్డాం. కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మరు అని చెప్పేసి అంటారు కదా, మీరు సంప్రదాయ దుస్తుల్లో దర్శించుకోవడానికి వెళ్ళారు, మరి దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే కమ్యూనిస్టులందరూ యాంటీ గాడ్ కాదు, అది హేతువాదులు. కమ్యూనిస్టులు సంబంధం లేదు. మతానికి, దేవుళ్ళకి, కమ్యూనిస్ట్ పాలసీకి సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే ఈ భక్తి భావాలను ఎదజల్లడం ద్వారా సమాజ మార్పిడికి ఉపయోగపడే ఉద్యమానికి ఆటంకం వస్తున్న ఉద్దేశంతో మేము దాన్ని డిస్కరేజ్ చేస్తున్నమాట వాస్తవమే. అంతేగాని వీఆర్ నాట్ యాంటీ గాడ్. వాస్తవానికి నేను హై స్కూల్ అప్పుడు చాలా భక్తుడిని. ఎప్పుడు పండగలు వచ్చినా ఒక్క పొద్దు ఉండేవాడిని. ప్రతి శనివారం మా ఊరు గుడి కడిగేవాడిని. ప్రతి సాయంత్రం నేను దీపం పెట్టేవాడిని. అంత భక్తుడిని. ఎస్ఎల్సి పాస్ అయినాక ఫస్ట్ టైం గుండు కొట్టించుకున్నా. తర్వాత గుంటూరుకు వచ్చినాక గుంటూరు చదువుల్లో ఏఎస్ఎఫ్తో అట్రాక్ట్ అయినాను.
ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి అట్రాక్ట్ అయ్యాను. ఆ నుంచి మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం పైన కాన్సన్ట్రేట్ చేశాను. అది నమ్మకం పోయింది. కానీ ఇప్పుడు నేనే దాన్ని నమ్మను, దేవుడికి పోయి గుడి పూజలు చేయను. అయితే కుటుంబం కదా, వ్యవస్థ కదా మంది. కుటుంబ వ్యవస్థ మా బంధువులంతా వచ్చారు, మా పిల్లలు మా అన్న మనవాళ్ళు పెళ్లి చేస్తున్నారు కొత్తగా, వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు మా ఆవిడని తీసుకున్నారు, వాళ్ళు నన్ను కూడా రమ్మన్నారు. నాకు వచ్చి కూడా ఏం చేస్తానులే మీరు పోయినండి అన్నాను. ఆయన నువ్వు వస్తే లోపల పౌరోహితులు నీకు ఫ్రెండ్స్ కాబట్టి ప్రత్యేక దర్శనం కొంచెం బాగా చేస్తారు. ఎందుకంటే ఆడికి పోతే పౌరోహితంతో నన్ను తెలిసేవాళ్ళు కాబట్టి ఆ తాడుని తీసి పక్కన పెట్టి మన వాళ్ళకి చూపిస్తారు. అది ఫెసిలిటీ. నేను పోతే లోపల వాళ్ళు పూజలు చేసుకున్నారు, నా పక్కనే వచ్చాను. బయటకు వచ్చాక ఒక టీవీ అడిగాడు, ఏం సార్ మీరు పోయించారు కదంటే, మా ఆవిడ దండం పెట్టింది కదా, ఆమె కొంచెం సగం నాకు సార్లేవా అన్న జోక్గా. ఇంకా అది నా మీద నారాయణ ఎర్రగోయింది అని చెప్పేసి నా మీద ప్రచారం చేశారు. అంటే గుడికి పోయేసంత మాత్రం లోపల నేను ఏం చేశాను తెలియాలి. నేనేమి దాంకో ఉండాల్సిన పని లేదు. లోపల నా పని నేను చూసుకున్నాను తప్పితే నేనేం పూజలు చేయలేదు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే గుళ్ళకు పోయినప్పుడు గుళ్ళకు పోకుండానే ఉండాలి. పోయిన తర్వాత వాళ్ళ సాంప్రదాయానికి భిన్నంగా ప్రవర్తించడం సభ్యత కాదు. ఆడికి పోయిన తర్వాత సరే ప్యాంట్ వేసుకోకూడదన్నారు, మరి పంచి కట్టుకోవాల్సి వచ్చింది. అంటే కూర్చోమని చెప్పారు, నేను కూర్చొని నిల్చుంటానని చెప్పలేను. అందువల్ల ఒకసారి ఒక ఇన్స్టిట్యూషన్కి ఎంటర్ అయిన తర్వాత నీకు ఇష్టం లేకుండా పోతే పోవద్దు. పోయేటువంటి కంపల్షన్స్ వచ్చినప్పుడు వాడు దాన్ని అవమానం చేయపకండి విధానం అది. ఆ ప్రకారం పోయాను తప్ప నేనేం భక్తుని కాదు. నేను భక్తి మా ఇంట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు సర్ప్రైజింగ్ విజిట్ చేస్తే కూడా, సర్జికల్ అటాక్ చేస్తే కూడా మా ఇంట్లో దీపాలు ఇవి కనపడు, దేవుడి ఫోటోలు కనపడు. మా ఆవిడ కూడా భక్తులు కాదు. అంటే ఆమె వ్యతిరేకం కాదు, అవసరమైనప్పుడు పిల్లలతో పాటు పోతుంటుంది. మరి అమరావతిపై రగడ మొదలైంది కదా సార్, అసలు రాజధాని ఏముంటే బాగుంటుందంటారు? మేము ఇప్పటి నుంచి కాదు, రాష్ట్రం విడిపోయినప్పుడు, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బెజవాడని క్యాపిటల్ కావాలని అడిగాం. ఎందుకంటే నడిబొడ్డు ఉన్నటువంటి ఇది కాబట్టి దాన్ని కావాలని అడిగాను తప్ప మేము కర్నూలు అడగలేదు. అప్పుడు ఒక వివాదం వచ్చింది. విజయవాడలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు కాబట్టి రాజధాని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈ కమ్యూనిస్టుల ప్రభావం గవర్నమెంట్ పనిచేస్తుందని ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సంకుచిత భావం ఆలోచించారు. అందులో వెంటనే కర్నూలులో పెట్టారు. ఏదో కర్నూలు నుంచి తెలంగాణ కూడా మెర్జ్ అవుతుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు క్యాపిటల్ పెట్టుకుంటే తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తారు కలవడానికి. ఒకటి. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది ఇక్కడ. నిజామాబాద్ ఎట్లాంటి దుర్మార్గుడైనా మంచి మంచి బాణాలు కట్టిపోయాడు. అందువల్ల అన్నిటికీ ఉపయోగపడుతుంది. రాష్ట్రం ఇంటిగ్రేషన్ విశాఖలో ప్రజారాజ్యం అనేటువంటి పద్ధతి వచ్చింది కదా, అటు వచ్చింది. అందువల్ల మేము మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రానికి క్యాపిటల్ ఉంటే విజయవాడ అని. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా మేము అందరికన్నా ముందే ప్రకటించాం. విడిపోయిన వెంటనే రాజధానికి విజయవాడ ఉండాలని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ ప్రకటించింది. కాబట్టి మేము మొట్టమొదటి అదే కమిట్మెంట్ ఉన్నాం, ఇప్పుడు అదే కమిట్మెంట్ ఉన్నాం. అక్కడి డిబేట్ కావడం మంచిది కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని మార్చాలను, లేదంటే దాన్ని నిర్వీర్యం చేయాలను, లేకపోతే దాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాడు. అదంతా మంచి పద్ధతి కాదమ్మా, అదే నా సలహా. సార్, మరి ప్రాజెక్ట్స్ రివర్స్ టెండర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన రివర్స్ టెండర్స్ కాదు, రాష్ట్రాన్ని రివర్స్ గేర్లో నడిపిస్తున్నాడు. అది ప్రమాదం. ఎందుకంటే ప్రభుత్వం పర్మనెంట్, పరిపాలకులు టెంపరీ. ఒకసారి ప్రభుత్వ చట్టపరంగా నిర్ణయం తీసుకున్నాక అది తప్ప రైట్ అనేది ఆ ప్రభుత్వం ఆలోచించుకొని చేసి ఉండాల్సింది. అంటే క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని ఒక జీవో వచ్చిన తర్వాత అది దేశానికి మరీ అన్యాయం జరిగేటువంటి తప్ప దాన్ని మార్చడానికి వీలు కాదు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతూ ఉండాలి. దాని లోపాలను సరిదిద్దుకోవాలి. ఇప్పుడు నేను రాగానే గతంలో టెండర్లలో చాలా అవినీతి జరిగిపోయింది, దీన్ని మొత్తం రివర్స్ టెండర్స్ ట్రైనింగ్ చేస్తానని చెప్పి చెప్పాడు. ఆయన ముందు చెప్పాడు, తర్వాత చేశాడు. ఇప్పుడు 1,40,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మంది. పోలవరం ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇప్పుడు దీనిలో మహా అంటే 500, 1000, 2,000 కోట్లు మిగలు పెట్టాలి అనుకుందాం పోనీ. దీనివల్ల నీకు ఆదాయం రాదు. పైపేసి ఇది ఒక 6 నెలలో సంవత్సరం ప్రాజెక్ట్ లేట్ అయితే దీని ఎఫెక్టు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. సపోజ్ 2024కి ప్రాజెక్టు పూర్తి అయిపోవాలనుకోండి, దీనివల్ల 2025కి పోద్ది అనుకోండి. 1 ఇయర్లో ఎన్ని లక్షల ఎకరాల భూమికి సాగుదల పోతుంది, ఎంత కరెంటు ఉత్పత్తి పడిపోతుంది. దీన్ని చూసుకున్నప్పుడు నువ్వు సంపాదించేది వడ్డీ వస్తుంది, అసలు రాదు. ఇప్పుడు నువ్వు అసలు పోయినా పర్లేదు, వడ్డీ ఉంటే చాలని చెప్పేసి ఏంటంటే మన పాతకాలం కోరికలు ఉంటాయి. శనికాయలు అంతా పోయినా పర్లేదు, గోత మిగిలిన చాలదు అనుకుంటాం మనం. అట్లాంటి అవుట్డేటెడ్ ఆలోచనలు. ఇప్పుడు ఈయన దీన్ని పట్టుకుంటున్నాడు. దీనిలో నేను చెప్పేదంటే ఆన్గోయింగ్ అంటే పోలవరం అనేది చాలా గుండెకాయ లాంటిది 2 రాష్ట్రాలకి. ఇది టంగుటూరి అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు.
పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా పోలవరం కావాలి. ఎందుకంటే సంవత్సరానికి 4-5 వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. అది కానీ పరిపూర్తి అయితే 80 లక్షల ఎకరాలకి వ్యవసాయానికి వస్తుంది. కాబట్టి అది వాడుకోవాలి. నీళ్ళు అనేది బంగారు లాంటిది చెప్పేసి అందరూ కోరుకున్నాం. అది రకరకాల పద్ధతి లేట్ అవుతారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల గొడవలు అందరూ లేట్ అవుతూ వచ్చింది. సో ఏదో మొత్తానికి రాజశేఖర్ తంటాలు పడ్డాడు, దాన్ని కంటిన్యూ చేశాడు చంద్రబాబు నాయుడు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నేను చేస్తానని చెప్పేసి కేంద్రం ఒప్పుకున్నా సరే వాళ్ళేం పెద్దగా దీన్ని సహాయం చేయడం లేదు. ఇప్పుడు అంతకుముందు వేసిన టెండర్లు అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టెండర్లు అందులో ట్రాన్స్టాయిక్ను ఇంకొక వాళ్ళకు పెద్ద గొడవ జరిగింది. అది ఇంటర్నేషనల్ గొడవ అయింది. దాని మీద చైనాకు పోయారు, రష్యాకు పోయారు, అమెరికాకు పోయారు, రీసెర్చ్ చేశారు, రకరకాలు చేశారు. అంత వివాదాల పైన చివరికి రాయపాటి సాంబశివరావు కంపెనీకి వచ్చింది. ఆయన చేయలేకపోయాడు. ఇది లేట్ అవుతా ఉంది. తర్వాత నితిన్ గడ్కరీ కూడా వచ్చాడు. దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త టెండర్కి పోవాలంటే అది గ్లోబల్ టెండర్కి పోవాలి. గ్లోబల్ టెండర్కి పోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఖర్చే కాకుండా ప్రాసెస్ అంతా లేట్ అవుద్ది. వచ్చేవాడు ఎవడు కానీ దీనికన్నా ఎక్కువ అడుగుతాడు తప్ప తక్కువ అడుగుతాడు. కాబట్టి సేమ్ కొటేషన్లోనే ట్రాన్స్ఫర్ చేశారు, నవయుగకు ట్రాన్స్ఫర్ చేశారు. నవయుగ వాళ్ళు ఏం చూసుకున్నారంటే మాకు నష్టం వచ్చినా పర్లేదు కానీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కాబట్టి మేము దానికి ఒప్పుకున్నామని చెప్పేసి చెప్పారు. సరే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. అంతా కాంట్రాక్టర్ గురించి నేను హామీ ఇవ్వలేను. జరుగుతున్న దానిలో పాజిటివ్గా పోతూనే దీన్ని ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో కమిటీ వేసుకొని ఎంక్వైరీ చేసుకొని దీన్ని ఇంత అదనంగా జరిగింది అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకుంటూ పోయింటే గత పాలకులు తప్పు చేసి ఉంటే ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ రాజకీయ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కూడా శాశ్వతం వాళ్ళు. ఇప్పుడు ఒకసారి వాళ్ళకి బ్లాక్ స్పాట్ వస్తే పర్మనెంట్గా ఉంటుంది. అటు నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటూ పోయి ఈ ప్రాజెక్ట్ ఇంకా త్వరితగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో సహకారం తీసుకుంటుంటే అది ఒక నిర్దిష్టంగా సానుకూల వైఖరితో ఉండేటువంటి ఆలోచన ఉండేది. ఇది నెగిటివ్ యాంగిల్కి పోయింది. మహా అంటే ఒక 500 కోట్ల ఒక దానిలో, ఒక 200 కోట్ల ఒక దానిలో అని అన్నాడు. కొండందు వెలుగును పట్టుకోమంటే తోకమాన దొరుకుతూ ఉంది. ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవాడు ఒక అంటే ఇప్పుడు నేను మాట అంటే ఏమంటారంటే నువ్వు అవినీతిని సపోర్ట్ చేస్తామంటున్నారు. మేము అవినీతిని ఎప్పుడు సపోర్ట్ చేయం, ప్రాజెక్టులు సపోర్ట్ చేస్తాం. ఆ ప్రాజెక్టులో చిన్న తప్పు జరిగితే దానికోసం ప్రాజెక్టులు ఆపమని మేము ఇప్పుడు చెప్పడం లేదు. ఒకసారి రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుల మీద అవినీతి ఉందని చెప్పేసి దాన్ని ఆపేయమని చెప్పేసి అని టీడీ కూడా గొడవ పెడితే ప్రాజెక్ట్ అవినీతికి ఉన్నా పర్లేదా ప్రాజెక్టులు ఆపబాకండి మీరు అని చెప్పాను. కొన్ని పేపర్లో ఏం చెప్పారు అవినీతి ఉన్నా పర్వాలేదా అని నారాయణ సపోర్ట్ చేస్తాను. అప్పుడు బురద వెళ్ళారు. నేనేం భయపడలా. ఇప్పుడు 100 రూపాయలు 10 రూపాయలు లాస్ ఉందని చెప్పేసి ప్రాజెక్ట్ ఆపేసి నష్టం వస్తున్నాయి కదా, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం మీద నా ఉద్దేశం. ఇప్పుడు అది ఆపిచ్చారు, దాన్ని ఇంకో టెండర్కి పోతున్నారు. ఇప్పుడు నేను అంటున్నాను ఇప్పుడు కొత్తగా ఎవరైనా రానియండి తగ్గించే విషయంలో భవిష్యత్తులో వాళ్ళకి కానీ వాళ్ళ బెనామీ వాళ్ళకి కానీ ఇంకొక టెండర్ ఇవ్వకుండా ఉంటారా? హామీ ఇవ్వండి, ఇవ్వలేరు. వాళ్ళు ఏం చేస్తారు, దీనిలో ఒక 5,000 కోట్ల నష్టం వచ్చినా ఇంకొక దాకా 2,000 కోట్లు లాభం వచ్చే పోతారు, ఇంకో టెండర్ తీసుకుంటారు. వాళ్ళు దీని నుంచి ఆయన తీసుకుంటారు. అందువల్ల ఇట్లాంటివన్నీ పెద్ద ఉపయోగం ఉండదు. రాష్ట్రానికి బాగుపడేది కాదు. ఇది రివర్స్ గేర్ నడిపేదని ట్రై చేస్తున్నారు. రివర్స్ గేర్ కాదు, పాజిటివ్ గేర్లో పోండి అని చెప్తున్నాను. దాన్ని తప్పుడు ఉంటే ఎక్స్పోజ్ చేయండి తప్ప డోంట్ స్టాప్ ది డెవలప్మెంట్. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఆపాకండి. ఆపితే నువ్వు బ్రేక్ ఇచ్చేట్ లెక్క. ఒకసారి బ్రేక్ పడితే రివర్స్ పొద్దు ముందుకు పోదు. అందువల్ల అతను చేసే పనులు మాకు సంతృప్తికరంగా లేదు. మరి మోడీ గారి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఒక రాక్షస పాలన. అది ఏం చెప్పంటాను నన్ను. భారతదేశంలో క్రిమినల్స్ ఎవరన్నా ఉంటే క్రిమినల్ ఆస్పెక్ట్ అమిత్ షా నెంబర్ 1. ఆయన షాహుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఇరుక్కొని శిక్ష పెడితే దాన్ని బయటపడడానికి 12 మంది చంపించాడు, ఇంక్లూడింగ్ వీడు నయీంతో సహా. ఒక జస్టిస్ లోయని చంపించారు. అందువల్ల అదొక క్రిమినల్ అప్రోచ్. ఈ మోడీది ఆయన చెప్పిన హామీలు చాలా చెప్పాడు. ఏం చేశాడు? ప్రతి కుటుంబానికి 15 లక్షలు అన్నాడా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడా? స్టార్టప్ అన్నాడా? ఈ దేశం పారిశ్రామిక ముందుకు తీసుకెళ్తామని చెప్పాడా? ఆయన అవన్నీ పక్కన పెట్టి ఆయన పాకిస్తాను, ముస్లిం ఫండమెంటల్స్, హిందూ ఫండమెంటల్స్ వీటిపైనే పోటీ పెడుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో, హర్యానా ఎన్నికలు స్టార్ట్ అయినాయి. అప్పుడు స్టార్ట్ అయింది ఉగ్రవాదం మీద దాడి. ఇప్పుడు ఈరోజు పోలింగ్ అయిపోతుంది. రేపు నుంచి ఏం జరగదు చూడండి. ప్రతి ఎన్నికలప్పుడు
ఆ ఉగ్రవాద ముష్కలు మొదలుపెట్టి వాళ్ళపైన వీళ్ళని దాడి చేయించుకోవడమో, వీళ్ళు వాళ్ళపైన దాడి చేయడమో, దేశం మొత్తం మీదుగా ఆర్థిక వైఫల్యాలు మొత్తం పక్కన పోతుంది, కమ్యూనల్ మెజారిటైజేషన్ ముందుకు వస్తుంది. ఆ ప్రకారం బతకాలని ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్పానన్నమాట, నల్ల డబ్బుల మీద దాడి చేస్తే దొంగ డబ్బులు మొత్తం పోతాయి, ఎన్నికల్లో ధన ప్రవాహం ఉండదు, డ్రగ్ మాఫియా ఉండదు, బార్డర్ ఏరియాలో టెర్రరిస్టులు రారు అని చెప్పినాడు. 50 రోజుల లోపలగాన ఈ ఆర్థిక వ్యవస్థని సక్రమంగా నేను చేయలేకపోతే నన్ను కాల్చి చంపండి, దేశం కోసం నేను త్యాగం చేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. దొంగ డబ్బులు పట్టుకున్నాడా? దొంగ డబ్బులు మొత్తం వైట్ పని అయిపోయింది. ఇప్పుడు శేఖర్ రెడ్డి అనేవాడు ఇంట్లో దాడి చేస్తే 250 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తిరిగితే అందులో 2,000 రూపాయల నోట్లు బ్యాంకు కూడా రాకముందు కానీ ఆర్బీఐ డైరెక్ట్ వాడి తిరిగిపోయినాయి. 32 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లు దొరికినాయి. అటెండ్ వాడు ఇప్పుడు టీడీ బోర్డు మెంబరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అతను టీడీ బోర్డు మెంబరే. అమిత్ షా కొడుకు 50,000తో కంపెనీ పెట్టాడు. ఒక్క సంవత్సరంలో 80 కోట్ల రూపాయలు అయింది. అమిత్ షా కోఆపరేటివ్ బ్యాంకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు గుజరాత్లో. ఆయన బ్యాంకులో 7,500 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది. ఈ విధంగా భారతదేశంలో వైట్ మనీ మొత్తం బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. సామాన్య మానవుడు, మీ కుటుంబం మా కుటుంబం లాంటి వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు బ్యాంకులో పెట్టుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పోయి అడిగితే మీ డబ్బులు ఇవ్వమన్నారు. ఇవ్వంటారు 140 మంది చనిపోయారు. ఒక్క కార్పొరేట్ వాడు కానీ, ఒక బ్లాక్ మనీ హోల్డర్ కానీ, ఒక బ్లాక్ బిజినెస్ వాడు కానీ ఒకరు చచ్చిపోయాడా? చనిపోయింది, అమాయకులు చచ్చిపోయారు. కాబట్టి డెమాన్స్ట్రేషన్ అనేది అది కేవలం బ్లాక్ మనీని వైట్ మనీకి చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇక్కడున్నటువంటి బ్లాక్ మనీ మొత్తం మళ్ళీ మలేషియాకు ఇంకొక పక్క దేశానికి పంపించి ఆ నుంచి మళ్ళీ షూట్ కేసులో మళ్ళీ తిరిగి వచ్చి అదే వైట్ మనీగా మారిపోయింది. బ్లాక్ మనీ దొరకలేదు. తర్వాత ఈ జిఎస్టీ వల్ల అధిక పన్ను వసూలు చేసుకుంటాం అని అన్నారు. అంటే ఆదాయం కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళందరినీ కూడా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నారు. 33% ట్యాక్స్ కట్టేటువంటి కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళని ఇప్పుడు 15% తగ్గించాడు. 1,45,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కన్సెషన్ ఇచ్చారు. సామాన్య మానవుడు వాడేటువంటి వాటికి 28% దాకా ట్యాక్స్ పెట్టాడు. ఇప్పుడు తీరా చూస్తే ట్యాక్స్ ఎక్కువ వసూలు కావడం లే. ఎందుకంటే బాగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళ చోట బంగారు బాతుని వదిలిపెట్టేశాడు. ఇంకా పాలు ఇవ్వని ఆవుని పట్టుకొని ఎంత పిండా మాత్రం పాలాల్సి వస్తాయి. కాబట్టి నీకు జిఎస్టీలో సంపన్న వర్గాలకు ఉపయోగపడలే. ఇప్పుడు ఆర్బీఐ ఇప్పుడు ఎక్కడ కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ నాకు ఇంత ఆస్తి ఉంది అనుకుంటే నాకు అప్పిస్తారు. అంటే మన భారతదేశంలో ఆర్బీఐ ఒక ప్రాపర్టీ ఏజెన్సీ. ఆ ఆర్బీఐ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ప్రపంచ దేశాలు నమ్ముతారు. ఆర్బీఐ డబ్బులు అనేది తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకుంటున్నారు. రఘురామరాజుని ఒప్పుకోలే, ఆయన పంపించేశారు. సో ఉజ్జిత్ పట్టాలి అంటే ఆయన శిష్యుని పెట్టి ఆయన కూడా ఒప్పుకోలే, ఆయన పంపించేశారు. ఇప్పుడు మొత్తం డ్రా చేస్తారు. ఏం చేస్తారు? డబ్బులు తీసుకొచ్చి 1,75,000 కోట్ల రూపాయలు డ్రా చేసి 1,45,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చారు, దానికి ఇచ్చారు. అంటే ఇప్పుడు గద్దలను కొట్టి కాకులను కొట్టి గద్దలు కేస్తామంటారు, ఆ పద్ధతి వచ్చేసింది. ఇప్పుడు ఎకానమీ మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఒకవైపు ఎగ్గొట్టిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ అన్నాడు. ఇప్పుడు ఒక్క పరిశ్రమ అయినా కొత్తది వచ్చిందో చెప్పండి. కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమ మూసేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ మూసేస్తున్నారు, ఓఎన్జీసీ డిజైనర్స్ని పెడతా ఉన్నారు, తర్వాత రైల్వేస్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎయిర్ ఇండియా అమ్మేస్తూ ఉన్నారు. అంటే రోజు బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడిని కోసేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్స్ అంటే లాభాలు వస్తాయి, వాళ్ళని తీసుకుని ధ్వంసం చేస్తారు. అంటే ఎకానమీ ధ్వంసం అయిపోతుంది. దిగుమతులు పెరిగినాయి, ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి పడిపోయింది కాబట్టి దిగుమతులు పెరిగినాయి. దిగుమతులు పెరిగితే ఏమవుతుంది? విదేశ ద్రవ్యం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రైతులు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు పత్తికొండలో ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ల దూరంలో ₹1 పావాల కేజీ, హైదరాబాద్లో 25 రూపాయలు 30 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. అంటే రైతులను ఎక్కడ రక్షిస్తున్నాను? ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. అందులో రైతులను సహాయపడాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏం లేకపోయినా గ్రామాల్లో పేద ప్రజలు బతకడానికి ఉపయోగపడుతున్న స్కీమ్ పెడితే ఆ స్కీమ్ని కాస్త దానికి పరివేస్తున్నారు. అంటే ప్రో పూర్ పాలసీ మొత్తం సముద్రం కలిపేస్తున్నారు. ప్రో క్యాపిటల్, ప్రో కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడేది నడిపిస్తూ ఉన్నారు. దానివల్ల ఈ భారతదేశం ప్రపంచంలో చైనా తర్వాత పెద్ద దేశం మంది. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతాంగం వెన్నుపోస లాంటిది. రైతాంగానికి గ్రామీణ వ్యవస్థకు సహాయపడకుండా
నువ్వు కార్పొరేట్ కంపెనీ సహాయపడితే నీకు వచ్చేది ఏముంది? దారిద్ర్యం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. దారిద్ర్యం ప్రజలకి, సంపద కార్పొరేట్ కంపెనీకి. ఇప్పుడు ఆమె రిలయన్స్ వాళ్ళు బ్రహ్మాండ ఆస్తి ప్రపంచంలోనే ఆయన గుర్తింపులోకి వచ్చాడు. కానీ అందరికన్నా దరిద్రం ఏంటంటే నేపాల్ లాంటి దేశం, శ్రీలంక లాంటి దేశం, అట్లాంటి దేశాల కన్నా మన దేశం ఇంకా దరిద్రంగా ఆకలితో పిల్లలు చచ్చిపోతాయనిపిస్తే నిన్నే వచ్చింది. 77 దేశాలలో మంది 75 దేశాల స్థాయిలో ఉంటుందా ఇంత భారతదేశం? అన్నదాతగా పేరు పొందినటువంటి భారతదేశంలో ఆకలి చావులు చూస్తుంటే మనకన్నా హీనాతిహీనంగా ఉన్న దేశాల్లో కూడా బెటర్గా ఉన్నాయి కదా హంగర్ ఇండెక్స్. దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా. నిర్మలా సీతారామన్ ఎంత మాట్లాడితే మాత్రం ఏ లాభం? ఆమె కూడా జేఎన్యూ చదువుకుంది. ఆయన స్వయాన ఆమె భర్తే ఈ ఆర్థిక వ్యవస్థ నష్టమని ఆర్టికల్ రాశాడు. ఆమె ఇంకొక నడుస్తూ ఉంది. అంటే భార్యాభర్తల మధ్య భేదాలు ఉంటే ఉంటాయి, నేను అది అనలే. అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం నిర్మలా సీతారామన్ ద్వారా ధ్వంసం చేయించేస్తున్నారు. అందులో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు పోతా ఉంది. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఇప్పుడు ఆమె రేపు ఎఫ్ఐఆర్ పెడతారు. 49 మంది మేధావులు ఒక ఉత్తరం రాస్తే నువ్వు చేసేది తప్పని అందరి మీద ఎఫ్ఐఆర్ పెడతారండి. అంటే ఈ అభిప్రాయం మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం. అపోజిషన్ పార్టీ ప్రతిపక్షం అనేది లీగల్గా అంగీకరించింది, స్వేచ్ఛ ఉంది చెప్పుకోవడానికి. ఈ ప్రభుత్వాన్ని వరవరరావు పడగొట్టాలండి. వరవరరావు అమిత్ షా చంపే హక్కు శక్తి ఉందా? ఈయన పొరగపొల్లంత ఉంటాడు, అతనేమో చెంబలు డకాయట్ లాగా ఉంటాడు, ఏం చంపగలడా? అతన్ని తీసుకెళ్ళి జైలు పెడితే ఆ సాయి ప్రసాద్ చెప్తే ప్రొఫెసర్ సాయిబాబుని ఆయన ఏం పని చేయవు, ఇటు పైన తప్ప ఇంకేం పని చేయవు, ఆయన ఏమైనా చంపేస్తాడా? ఇట్లాంటి వాళ్ళు మేధావుల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని చంపుతున్నారు, నేను జైల్లోనే పెడుతున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని రివర్స్గా నడిపిస్తుంది కేంద్రం. అందులో ఇంకోటి ఏంటంటే మెజారిటైజేషన్ అనేటువంటి ఒక సూత్రం. భారతదేశంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బౌద్ధస్ భిన్నత్వం ఏకత్వం దేశంలో హిందువులని మెజారిటైజేషన్గా పెట్టి తద్వారా ఒక నియంత్రణ వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇది ప్రమాదం ప్రజాస్వామ్యానికి. మీ రాజకీయ జీవితంలో మీకు సంతృప్తిని కలిగించిన సంఘటన ఏమైనా ఉందా సార్? అలాగే బాధ పెట్టిన సంఘటన? అంటే రాజకీయాలు చేరిన తర్వాత రాజకీయ ఫలితాలపైన, విజయాలపైన మాకు ఎక్కువ ఉంటాయి. మా కుటుంబం సంబంధించి మాకేం దీని లింక్ కాదు. మా కుటుంబ వ్యవస్థకు దీనికి పెద్ద లింక్ ఏం లేదు. అది ఐఎమ్ హ్యాపీ. నా కుటుంబ వ్యవస్థ నాకు సంతోషం కనిపిస్తుంది, నాకేం బాధలు లేవు. చాలా కుటుంబాల్లో ఉంటాయి, బట్ మా కుటుంబం మాత్రం అట్లాంటి లేవు. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళకి ఆ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ మీద నిర్బంధం పెట్టలేదు. కాబట్టి నేను డబ్బులు సంపాదించకపోయినా, వ్యాపారం చేయకపోయినా మా ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ ఉండి అన్ని పోషించుకుంటూ ఉండింది. మాకు అది ప్రాబ్లం లేదు. రాజకీయ వ్యవస్థకు వచ్చేటికి ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్యులర్ వ్యవస్థ మా పార్టీ బలంగా ఉందా లేదా పడిపోయిందా అది తర్వాత విషయం. అసలు ముందు దేశం సంక్షేమంగా ఉంటే, ప్రజాస్వామ్యం నిలబడితే, సెక్యులర్ వ్యవస్థ నిలబడితే అంతకన్నా మించి హ్యాపీగా ఉండదు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెల వారీగా ఇది ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. అన్ని అంగాలను ధ్వంసం చేసుకుంటూ పోతారు. చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ క్యాండిడేట్ వచ్చేసినాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ ఉండే అవకాశం లేకుండా పోయింది. ఎవరు ఒకళ్ళిద్దరు జడ్జెస్ గట్టిగా ఉంటే అతను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలు కేసు పెట్టి ఇంకో కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసి పడేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు లేసేంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆర్బీఐ వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతి దోచుకుంటున్నారు. అంటే అండి భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, ఇవన్నీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ 5 అట్లా ఉంటాయి. కానీ అవన్నీ అయిపోయింది. అందుకని రేపు జడ్జిమెంట్ కూడా ఏమొస్తుందో చూసుకోండి మీరు కావాలంటే. కోర్టు మీద విశ్వాసం పోయినాక, ఎన్నికల కమిషన్ పైన విశ్వాసం పోయినాక, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం పోయినాక ఇంక దేశం ఏమవుతుంది చెప్పండి? ఇంత ప్రమాదకరమైన స్థాయికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అందుకని చాలా బాధాకరమైన అంశం ఏదంటే నాకు జీవితంలో ఫస్ట్ టైం నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చాలా బాధపడేటువంటి రోజు వచ్చేసింది. జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత టీవీలో ఎక్కువ కనిపించట్లేదు కదా సార్, ఎందుకు? దానికి కారణం ఏంటి? దానికి 2 రకాల కారణం. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ టీవీలు, పేపర్లు ఇవన్నీ కూడా స్వేచ్ఛగా ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉంటే టీవీ పనిచేస్తుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటే పేపర్ ఉంటుంది, అనుకూలం లేకపోతే కట్ అయిపోతుంది. అందువల్ల ఒకటి వాళ్ళు
ప్రభుత్వాలను పొగిడితే మా టీవీలో కనిపిస్తాము, ప్రభుత్వం విమర్శిస్తే టీవీలో కనపడము. మేము విమర్శించేటువంటి బాధ్యత తీసుకున్నాం, పొగిడే బాధ్యత తీసుకోలేదు. ఒకటి. రెండవది, నేను ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉండేవాడిని, ప్రతి సంఘటన పైన పాల్గొనేవాడిని. ఆటోమేటిక్గా ఇష్టం ఉండా లేకపోయినా నన్ను చూపించేవాళ్ళు, తిట్టుకోవడానికి కానీ చూపించేవాళ్ళు, మెచ్చుకోవడానికి చూపించేవాళ్ళు. ఇప్పుడు నేను కేంద్రం ఉన్న తర్వాత కేంద్ర బాధ్యతల్లో నేను బీహారు, బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంది. ఏదైనా వస్తే ఆ పక్క ఎదుకు వస్తే రావచ్చు, అది కూడా రాకపోవచ్చు. అది మరీ ఇంకా నియంత్రణ ఎక్కువ. నేను ఎక్కువ అన్ని రాష్ట్రాలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలు ఉంటాను, పబ్లిక్ ఇష్యూలు తక్కువ ఉంటాను. అందువల్ల ఈ రెండు రకాల నేను అప్పుడప్పుడు నన్ను మీరు చూపించే అవకాశం జరగడం లేదు. ఏ ముఖ్యమంత్రిని అయినా సరే మీరు డైరెక్ట్గా విమర్శిస్తారు కదా, కేసీఆర్ గారు కూడా దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. దీనికి ఏమంటారు మీరు? అంటే నేను ఇష్యూ పైన స్పందిస్తాను. ఇష్యూ పైన స్పందించేటప్పుడు కొన్ని ఎటకారాలు కూడా ఉంటాయి, సెటైర్లు కూడా వేస్తుంటారు. ఆ సెటైర్ వాళ్ళు సెటైర్లకు తీసుకుంటున్నారు, ఇష్యూని సీరియస్ తీసుకుంటున్నారు. అందువల్ల నా పైన వాళ్ళకి బాధ ఉంటూ ఉండొచ్చు కానీ శత్రుత్వం ఉండదు. నేను సబ్జెక్టుగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్తాను తప్పనిసరిగా, మంచి చేసేప్పుడు విమర్శిస్తాను. అందుకని వ్యక్తిగతమైనటువంటి కుటుంబ విషయాలు కానీ ఇంకోటి కానీ దాని జోరు నేను పోను. అది రాజశేఖర గారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరున్నా సరే ఆ ఇష్యూ పైన పోతాను. అంటే ఇష్యూస్ కూడా గట్టిగా ఉంటాను, నేను కాంప్రమైజ్ కాను, కొంచెం గట్టిగా ఉంటాను. వాటి కొన్నిసార్లు అడ్వెంచర్లు అవుతాయి. ఒక కాలు ఇరికిన ఘటనలు ఉన్నాయి, గొడవ అండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నా, అట్లా జైల్లో ఉన్నాక జైలు సమస్యలు చాలా వచ్చాయి నాకు. అందరు ఖైదీల విడుదల కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను జైలుకి పంపించినంత మాత్రం చెడ్డ అని చెప్పడంలా, ఇష్యూ అది అటాడది రియాక్ట్ అయినాము. అది వాళ్ళు కూడా ఆ ఇష్యూని బట్టి చూస్తున్నారు. కాబట్టి నన్ను ఎక్కడ కనిపించినా ఎవరైనా సరే మంచిగానే మాట్లాడతారు తప్ప వీడు దుర్మార్గుడుగా ఉన్నాడు, వీడిని మాట్లాడదాన్ని చేసినట్టు వీడిని తిట్టుకోరు. ఒక మహిళా ఐఏఎస్ పైన విమర్శలు చేశారు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? ఇప్పుడు గ్రామీణ ప్రాంతం చూస్తున్నాను, గ్రామీణ భాష పోదు, అవి ఒక్కోసారి వచ్చేస్తుంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అది నిజంగానే ఐ లైక్ హర్. ఫస్ట్ తిరుపతిలో ఆమె ఆఫీసర్కి వచ్చింది. ద యంగ్ డైనమిక్ జాబ్ అండ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ జాబ్. అందులో 22 ఏళ్ళలోనే గోల్డ్ మెడల్ ఐఏఎస్ అయింది. అంత అందమైన అమ్మాయి ఇంత ముద్రాష్ట్రపు అవినీతి ఎందుకు పాల్గొందా అన్న, అనగానే అది దాన్ని డామినేట్ చేశారు. చేస్తే ఐఏఎస్ మహిళా ఐఏఎస్ అందరి మీటింగ్ వేసుకొని ఆమె రెజల్యూషన్ పాస్ చేశారు. మిమ్మల్ని తప్పని ఒప్పుకొని దండం పెట్టి ఒక లెటర్ పడేసాను. అట్లా వచ్చింది. ఒక మంత్రి పనులు ఇట్లాంటివి వచ్చింది, సెటైర్. ఆ సెటైర్ కాదు సెంటిమెంట్ అయిపోయింది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్ళని తిట్టాలని, విమర్శించాలని, వారి పర్సనాలిటీని డౌన్ చేయాలని చెప్పేసి ఉద్దేశం కాదు. స్పాంటేనియస్గా వస్తుంది, ఆ టైంలో ఏదో చెప్పేస్తుంటాము. అది చెప్పినప్పుడు ఇప్పుడు తెలంగాణలో పెద్దవాళ్ళని పెద్ద మనిషి అంటే గౌరవం, రాయలసీమలో పెద్ద మనిషి అంటే అగౌరవం, ఎగతాళి చేసినట్లక. ఈ పెద్ద మనిషి అంటే అది ఎగతాళి చేసినట్టు, ఏంటి పెద్ద మనిషి అంటే గౌరవం ఇది. సో దిస్ ఇస్ ది లాంగ్వేజ్ ప్రాబ్లం. సమ్టైమ్స్ నాకు అట్లాంటివి వస్తాయి. అంతే, దాంట్లో దురుద్దేశం ఉండదు, ప్రీ ప్లాన్ ఉండదు. గాంధీ జయంతి రోజు చికెన్ తిన్నారు కదా సార్, అసలు ఎందుకు తినాల్సి వచ్చిందా? అంటే మీకు ఇష్టం అని తెలుసు చికెన్, కానీ ఆ రోజు ఎందుకు తినాల్సి వచ్చింది? వాస్తవానికి ప్రకాశం జిల్లాలో ఉద్యమం గాంధీ జయంతి రోజే కారణం చేయడం నుంచి కాదు, చెనగంజాం నుంచి 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఒక ల్యాండ్ ఇష్యూ పైన గాంధీ మహాత్ముడికి దండ వేసి పెట్టాం. బయలుదేరే ముందు అక్కడ చేసినట్టు ఒక 45 మందికి ఇడ్లీ చికెన్ తయారు చేశారు. మా దగ్గర ఇడ్లీ చికెన్ బాగా తింటాం. తమిళనాడు బార్డర్ మా విలేజ్ కాబట్టి ఎప్పుడు పండుగలు వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఇడ్లీ చికెన్, దోశ చికెన్ తింటాం. వాళ్ళు ఇడ్లీ చికెన్ పడి బాగుంటుంది, బాగా తింటాం. ఈ జర్నలిస్టులు కూడా బాగా తిన్నారు మంచిగా. అప్పుడు గాంధీ జయంతి అనే స్పృహ లేదు, అంత అయిపోయి వచ్చేసినాము. మరుసటి రోజు నేను హైదరాబాద్ అని పొద్దున్నే పేపర్ చూస్తే నా ఫోటో, నేను టన్నుల కొద్ది చికెన్ తిన్నట్టుగా బకాసుడిలాగా వేసారు. అది నిజమే కదా, గాంధీ జయంతి అనేది నేషనల్ యాక్సెప్టెడ్ పాలసీ అని దాని పనిష్మెంట్గా నేను 1 year తిన్నాను చెప్పేసి నేను ప్రకటించుకున్నాను. అది కూడా విమర్శలు దారి తీసింది. గాంధీ మహాత్మా నీకేమో నమ్మకం, అంత భక్తుందా నీకేమన్నా, ఎందుకు నువ్వు తినకుండా ఆపేయాలా అనేది ఒకటి. అందుకే గాంధీ జయంతి రోజు నిషేధం కాదు కదా అనేది ఒకటి. నేను గాంధీ జయంతి అనేది ఒక నేషనల్ లీడర్గా మనం యాక్సెప్ట్ చేసాం. ఆ రోజు మాంసాహారి శాకాహారి కావడానికి కోరుకున్నాం, మ్యాండేట్ కాకపోవచ్చు. నాలాంటి వాడు దాన్ని తృణీకరిస్తే మిగతా వాళ్ళు దాన్ని అంగీకరించరు కదా, మంచిది కాదు. కాబట్టి నాకు నచ్చింది, పొరపాటు చేశాను, నేను పనిష్మెంట్ తీసుకున్నాను అని చెప్పాను. అట్లా వచ్చింది.
అప్పుడు మానేసినప్పుడు తిన్నప్పుడు ఒక ప్రచారం వచ్చింది, మానేశాక 1 సంవత్సరం రోజులు పాటు నన్ను వెంటాడారు. నేను రిపోర్టర్, నేను ఏ మూలకు పోయినా మనవాడు మాంసం తింటాడా లేదని చెప్పేసి అని మారు వేషాలు వచ్చేవాళ్ళు. ఒకసారి మిర్యాలగూడలో ఒకసారి పోతే తెలంగాణలో ఏం చేస్తారు, అంత మాంసం ఎక్కువ ఉంటుంది, ఒక 10-12 రకాల మాంసం పెట్టారు. నాకు ఇది వద్దులేవా, సాంబార్ అన్నం పోయమన్నా, సాంబార్ లేదన్నారు. నాకు రసం పెట్టండి అన్న, రసం కూడా లేదన్నారు. మజ్జిగనే పెట్టండి అంటే మజ్జిగ కూడా లేదన్నారు. సరే చివరికి పక్కింటి కూడా తీసుకొచ్చి పెట్టారు. నేను ప్రస్తుడు ఎవరు లేరు సార్, తినేసాను సార్, ఎవరు లేరు అన్నారు. అంటే ప్రస్తుడు కోసం కాదు నేను హామీ ఇచ్చింది, నాకు నేనుగా పనిష్మెంట్ ఇచ్చుకున్నా. గవర్నమెంట్ ఇంకోటి నా మీద ఆన్సర్ విధిస్తే నేను యాక్సెప్ట్ చేయను, నాకు నేనుగా విధించుకున్న సెషన్ నేను ఎట్లా తృణీకరిస్తాను, నేను చేయను అన్నాను. అప్పుడు ఒక ప్రెస్ అవుతున్న వచ్చి అన్నాడు, అయ్యప్ప డ్రెస్లో వచ్చాడు, ఒక ఫోటో తీశాడు. ఎవరైనా అంటే, ఏం సార్ మీరు మమ్మల్ని ఏమో మామూలు ఏడిపిస్తారు, పోయి పట్టుకుని రా ఏడొస్తారు పట్టుకుని ఫోటో తీయమని, మీరేం తినకుండా చూస్తారు, మీరు మమ్మల్ని నమ్ముతారా అన్నాడు. నువ్వు నన్ను కాపలా గాయకల్లా 1 year దాకా ఇట్లే ఉంటాను అని చెప్పాను. అట్లే ఉన్నాను. అయిపోయినాక మళ్ళీ ప్రసాద్ 3వ తారీఖున మాకంతా పార్టీ ఇవ్వండి సార్ అన్నారు. ఇచ్చా అదే పెద్ద వార్త అయిపోయింది. 3వ తారీఖు అందరూ బ్రహ్మాండంగా తింటూ ఆ తిందంతా చూపించారు టీవీలలో. అట్లా నేను తెలియకుండా చేసిన తప్పుని అది పదే ప్రెస్లో ఎక్స్పోజ్ చేయడం ద్వారా అది అట్లా ఎక్స్పోజ్. ఇప్పుడు ఏమైంది, కమ్యూనిస్ట్ నారాయణ పోయి చికెన్ నారాయణ అయిపోయాను నేను. ఎక్కడికైనా పోతే, ఏ ఊరికైనా పోయి పార్టీ లేని గ్రామాలకు పోతే కూడా నారాయణ సహజంగానే గబ వచ్చి చికెన్ చేస్తుంటారు. ఏమని అంత ఎక్కువ తిన్నామా నేను, పేరు అట్లా వచ్చేసింది కానీ అంటే కూడా మీరు వస్తున్నారు కదా అంటారు. అట్లా ఒక పాపులర్ చేశారు, మంచిదే కదా, సంతోషం. నేను కూడా ఐఎమ్ హ్యాపీ. చికెన్ నారాయణ అంటే నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ వాడు, నాన్ పార్టీలో కూడా చికెన్ నారాయణ పేరు పోయింది కదా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్పోర్టివ్గా చూసినా తప్ప నేనేం బాధపడలేదు. మరి సిపిఎం పార్టీలు కలిసే అవకాశం ఉందంటారు సార్, ఎంతవరకు సాధ్యం? విడిపోవడం చాలా సులభం, కలవడం చాలా కష్టం. ఈ విడిపోయినప్పుడే సిపిఐ విడిపోకుండానే కలిసే మాట్లాడుకుందాం, డిఫరెన్సెస్ ఉంటే చర్చించుకుందాం తప్ప విడిపోవద్దని అనుకున్నాం. కానీ కుదరలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు భారతదేశంలో నియంతృత్వ పరిస్థితి, మతోన్మాద పరిస్థితి, ప్రజాస్వామ్య అన్ని పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైనా ఎర్ర జెండాలంతా ఒకటిగా ఉండాలి మా కోరిక. బేషరతుగా అందరం కలుద్దామని చెప్పేసి మేము పిలిపిస్తూనే ఉన్నాం, ఇప్పుడు పిలిపిస్తున్నాం. కానీ ఒకే చేత్తో చెత్త శబ్దం రాదు కదా. లవ్ అనేది ఒకే పక్క లవ్ చేసేట, నేను లవ్ చేసేటట్టు పోతే నువ్వు నన్ను లవ్ చేయాలి కదా, లేదు ఏం ఏకపక్ష లవ్ కుదరదు కదా. కాబట్టి అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా మార్పులు రావాలి, ముఖ్యంగా సిపిఎంలో కూడా మార్పు వస్తే మంచిది. సిపిఎం పార్టీలు కలిసి పనిచేస్తాయి, కానీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువగా కలవరు అంటారు, ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అదే దానివల్ల కూడా ప్రజల విశ్వాసం తగ్గుతుంది. మాకు కలిసి జెండాలు పట్టుకుంటాం, కలిసి జెండాలు పట్టుకోవడం తేడా ఉంది. అసలు విషయం చెప్తున్నా, మా సొంత పార్టీ కార్యక్రమం తీసుకుంటే మేము 1000 మంది మొబైల్ చేస్తాం. సిపిఎం సొంత కార్యక్రమం తీసుకుంటే వాళ్ళు 2000 మంది మొబైల్ చేయొచ్చు. ఇద్దరు కలిసి కార్యక్రమం తీసుకుంటే 300 మంది వస్తారు. అంటే ఏంటి, ఇది రాజుగారి కొండలో పాలు పోసినట్టుగా అయిపోయింది. అంటే దాని మీద ఒక చిత్తశుద్ధితో కూడుకున్నట్టు కలయిక కాదు, టెక్నికల్గా కలుస్తున్నాం. ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ కొన్ని కలుస్తాం, కొన్ని కలవము, నష్టం వస్తూ ఉంది. అందువల్ల ఇంకా ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి నిజాయితీగా కలిసేటువంటి ఏర్పాటు జరిగేంతకాలం ఈ కమ్యూనిస్టులకి ఈ సమస్య ఉంటుంది. మరి కేంద్రం ఏపీకి సహాయం చేసే ఉద్దేశం ఉందా సార్? అసలు సహాయం చేస్తుంది అంటున్నారు కదా, అసలు ఈ ఉద్దేశం ఉందా? వాళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు చేయదలుచుకోలేదు. వాళ్ళు అధికారం రావడానికి ఉపయోగపడే ఏర్పాట్లు చేసుకుంటూ అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేస్తే వాళ్ళు బలపడతారు, తెలంగాణ చేస్తే కేసీఆర్ బలపడతాడు, ఆంధ్ర చేస్తే జగన్ బలపడతాడు, వాళ్ళు పడితే మనకెందుకు, గతంలో చంద్రబాబు సాయం చేసే వాడు అతను బలపడేవాడు, కాబట్టి మేమే రావాలి అనేటువంటి ఒక శ్మశాన వైరాగ్యంలో బీజేపీ ఉంది. ఆ శ్మశాన వైరాగ్యం ఉన్నంతకాలం మన రాష్ట్రానికి వెలుగు రాదు. అంటే వీళ్ళు కూడా ఏం చేయాలి, పొలిటికల్ ఫైట్ చేయాలి. చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు, ఫస్ట్ అతను పొలిటికల్ ఫైట్ చేయాలి, లేటర్ స్టేజ్లో ఫైట్ చేశాడు. ఇప్పుడు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీని పొలిటికల్ ఫైట్ చేయడం లేదు. వాళ్ళకి హిడెన్ ఎజెండాలు ఉన్నాయి, రహస్య ఎజెండాలు. కలవడం పబ్లిక్ ఇష్యూ, హిడెన్ ఎజెండా రహస్యం. అందువల్ల వాళ్ళు కూడా లెక్కేసుకోవడం లేదు. అందువల్ల ఈ రాష్ట్రాలు రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తే తప్ప మన సహాయం రాదు. వీళ్ళు అట్లా పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు, కాబట్టి ఇప్పుడు సహాయాలు రావు మనకు. మరి ఏపీలో బోట్ ప్రమాదాలు జరుగుతున్నాయి కదా సార్, అండ్ దాంట్లో మీ బంధువులు కూడా చనిపోయారు, అండ్ ఇప్పుడు కుచులూరులో కూడా ప్రమాదం జరిగింది, ఏంటి సార్ ఇది? విషాదమా, బోట్ ప్రమాదంలో కుటుంబాలే మాయమైపోయినాయి. నేను చాలా బాధపడ్డాను. మా కుటుంబంలో కూడా మా ఆవిడ వాళ్ళ అన్న భార్య, అన్న కోడలు,
అన్న మనవరాలు. అంటే 3 తరాలు పోయినాయి ఒకదాన్ని. చాలా బాధాకరమైన విషయం. అంతకుముందు పురస్కారాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అతిభక్తి వల్ల కూడా తుగ్గసారి చనిపోయారు. వీళ్ళు భక్తి ఉంటే ఇంట్లో చూపించుకోవాలి కానీ పబ్లిక్ ఎందుకండి? నాకు భక్తి ఉంటే మా ఇంట్లో చూపించుకోవాలా? ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన పబ్లిక్ ఇష్యూస్ అడ్డం పెట్టి భక్తి పారాయణం ఏంటి? ఇది భక్తి అనేది వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మమ్మల్ని నేను భక్తి దేవుడిని నమ్ముతాను అనిపిస్తుంది మమ్మల్ని అంటున్నారు. ఈ భక్తిని కూడా వ్యాపారంగా మార్చి పారేశారు బడుదయ్యారు. అంటే అది జరిగింది. ఇప్పుడు ఈ బోట్ ప్రమాదంలో జరిగినాయి, మళ్ళీ మొన్న కూడా జరిగింది. దీనికి ఎథిక్స్ ఫాలో కావడం లేదు. భవానీ ఐలాండ్లో జరిగిన బోట్ అప్పుడే మేము చెప్పాం. అసలు బోట్ మాఫియా ఒకటి ఉంది ఇక్కడ. ఆ మాఫియా కొత్తగా తెలిసింది. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళు సొంత బోట్లు పెట్టుకుంటున్నారు, సొంత సైన్యాన్ని పెట్టుకుంటారు, నడిపించుకుంటున్నారు. దాని ఆన్సర్ ఉండవు, దాని ప్రమాణాలు ఉండవు, దాని వాతావరణానికి సంబంధించింది ఇది ఉండదు. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే వాతావరణం సంబంధించిన రిపోర్ట్ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆపరేట్ చేస్తారు, లేదంటే ఆపేస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? ఏం కాదు లాభాలు సమీపించి పోనిస్తారు. అట్లా భవన్ ఐలాండ్ దగ్గర కూడా ఒక ప్రైవేట్ వాడు వాడికి సంబంధం లేని నడిపించాడు. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. మొన్న కూడా వాతావరణ శాఖ పర్మిషన్ ఇవ్వడం లేదు, అయినా సరే దాన్ని అలౌ చేశారు. అది వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది. అంటే మేమేమన్నామంటే ఎక్కడైతే ఈ నదీ ప్రవాహం సంబంధించిన బోటు సిస్టమ్స్ ఉన్నాయో అది అంతా ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా కోఆర్డినేట్ చేయాలి, చేసి నిఘా విభాగాలు పెట్టాలి. పర్మిటెడ్ బోట్లే ఉండాలి అక్కడ, నాన్ పర్మిటెడ్ బోట్లు ఉండడానికి వీలు లేదు. వాటి మీద నిఘా పెట్టగలిగితే అది ఉపయోగం ఉంటుంది. అప్పుడు చేయలేరు అన్నాం. అయినా కూడా మళ్ళీ జరుగుతున్నాయి. అంటే దాన్ని బట్టి ఏంటి, వాళ్ళు ఈ బోట్ మాఫియాని ఆపలేకపోతున్నారు, దానికి వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇదంతా మ్యాన్మేడ్ మిస్టేక్స్ వల్ల బోటు ప్రమాదాలు తప్ప నిజమైన బోటు ప్రమాదాలు కాదని నా ఉద్దేశం. అది ఆనాడు భవన్ ఐలాండ్ జరిగినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జరిగినా కూడా అంతా కూడా ఆనాడు వాతావరణం అలౌ చేసే వాతావరణం కాదమ్మా అది. ఆయన అలౌ చేశారు, నష్టం వచ్చింది. సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పార్టీలో కలిసే అవకాశం ఉందంటారా? ఆయనకి అంత రాజకీయ అవగాహన ఉందంటారా సార్? బయలుతో వస్తే నేర్చుకుంటారు వాళ్ళే. ఆయన రాజకీయాలకు ఎప్పుడు అనుభవం రావక్కర్లేదు, రాజకీయాలు వచ్చినా కూడా అనుభవం సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ ఆయన ఎన్నికల్లో పాల్గొన్నాడు, ఆయన కూడా కొంత ఓట్లు వచ్చినాయి, గెలవ ఒక ఎమ్మెల్యే వచ్చినా, కాబట్టి రాజకీయ అనుభవం వస్తుంది, బై ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది. అతను ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ తోటి ఒక ఇన్స్పిరేషన్తో వచ్చాడు. అది ఇంకా కొంచెం డెప్త్ నిర్మాణం అవన్నీ అవసరం ఉన్నాయి, అవి తంటాలు పడుకుంటున్నారు. ఐ హోప్ దట్ హీ విల్ గెట్ ఆన్ సక్సెస్ఫుల్లీ. జగన్ పరిపాలన సరిగా లేదని చెప్పి అంటున్నారు, కానీ ఆయన భారీ మెజారిటీతో గెలిపించారు. ఏంటి సార్ దీని వెనుక? నిజమే, ఇప్పుడు మోడీ పరిపాలన బాగలేదు, ఆయన మోడీని గెలిపించారు. కేసీఆర్ పరిపాలన బాగలేదు, కానీ ఆయన గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు బెటర్ పొలిటికల్ లీడర్గా, కానీ చంద్రబాబు నాయుడు ఓడించి గెలిపించారు. ఒకసారి జనం ట్రెండ్ వచ్చినప్పుడు దాన్ని ఆమోదించాల్సిందే, ఇష్టం లేకపోయినా. కాబట్టి అట్లా జనంలో ఇక చంద్రబాబు నాయుడు వల్ల అవ్వదు. అందులో 10 ఏళ్ల పాటు పాదరక్షణలో తిరిగాడు. వైఎస్ రాజశేఖర్ బేస్ ఉంది, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉంది. ఇతను 10 ఏళ్ళుగా పాదయాత్రల మూలంగా ప్రజల దగ్గర అయ్యాడు. కాబట్టి కుర్రాడు కదా ఒకసారి ఓటేస్తే ఏమైపోద్దని దాంతో అన్నీ కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఆయన గెలిచాడు, మంచిది. కానీ ఆ ప్రకారం నడిపించుకోమని కోరుతున్నాం. బలం రావడం వేరు, అవన్నీ నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఉండాల్సిన ఉంటుంది. ఆ విషయంలో కూడా ఫెయిల్ అవుతారని నా ఉద్దేశం. అలాగే కోడెల శివప్రసాద్ గారి మరణం వెనుక ప్రజలు ఎక్కువ ఉన్నారు, అంటే ఆయన వేధింపుల వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి కోడెల శివప్రసాద్ చాలా గట్టివాడు, ధైర్యస్తుడు. ఆడ కాసు వెంగళరెడ్డి లాంటి వాడు నియంతృత్వ పాలన మీద ఫైట్ చేసిన వాడే, టీడీపీ వచ్చినాక చేరి. తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ నియంతృత్వ పోకుండా వహించిన వాడే. కొన్ని అంటే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగా ఉండొచ్చు, కానీ ఆత్మహత్య చేసుకోండి అంత పిరికివాడు మాత్రం కాదు, గట్టి ఫైటర్. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేసినవాడికి అవమానం జరిగితే భరించలేకపోయాడు. ఆడవాళ్ళే కొట్టారు పోలింగ్ డే అంత పెద్దవాడిని. తర్వాత చిన్న పెట్టి కేసులు ఒక 30 కేసులు పెట్టారు. నేను మొత్తం కేసులు పరిశీలించాను. అందులో ఉప్పు ఊరిగా మనకు వచ్చే కేసులు కావు, 2 లక్షలు 3 లక్షలు బ్లాక్మెయిల్ కేసు. ఈవెన్ స్పీకర్ ఛాంబర్లో ఉన్న కూడా ఒక దొంగిలించాడు అనుకుందాం, మా 2-3 లక్షల పైన విలువ ఉండదు. అది దానివల్ల అంత క్రిమినల్ కేసులు పెట్టి మామూలుగా ఏం చేస్తారు, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న తర్వాత వాళ్ళు కొన్ని ఫైనాన్స్ సప్లై చేస్తారు, స్పీకర్కి సప్లై చేస్తారు. 5 ఏళ్ళ తర్వాత తీసుకెళ్తారు, లేకపోతే ఒక నామినల్ రేట్ వేసి అమ్మేస్తారు, ఎందుకంటే చంత ఇరిగిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయని.
ఆ రొటీన్ ప్రాసెస్ చేయకుండా వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి హ్యూమిలేట్ చేశారు. అట్లా అవమానాలు ఒకటి. రెండవది వాళ్ళ కొడుకు కోడల పైన, కొడుకు కూతురు వీళ్ళు విజృంభించారు. ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు కాబట్టి వాళ్ళపై నెగిటివ్ ఉంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే కేసులు రకరకాల పద్ధతులు హింసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు లోపల ఫైట్ చేయడు, బయట ఫైట్ చేయలేకపోయాడు, ఒక అవమానం గురయ్యాడు, ఒక విధంగా హ్యూమిలేషన్. అందుకని దీన్ని నేను వ్యవస్థీకృత హత్య అన్నాను. అంటే సమాజంలో కల్పించబడినటువంటి అనేక అంశాలు తోడై ఆయన చంపబడ్డాడు. అట్లా నేను చూస్తాను, ఆత్మహత్యగా చూడడం లేదు, ఇది వ్యవస్థీకృత హత్యగా మేము భావిస్తా ఉన్నాం. అయినా సరే ఆయన ఆత్మహత్య చేసుకోకూడదు, ఫైట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసు వచ్చాయి కదా, మరి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? ఇప్పుడు చంద్రబాబు నేర్పిస్తున్నారు కదా, అంతమంది నేర్పిస్తుంటారు కదా, ఇప్పుడు మా అందరి మీద కేసులు పెట్టారు కదా అనేక కేసులు. కాబట్టి అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అట్లా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. టీడీపీని బీజేపీలో కలుపుతారని వైఎస్ఆర్సీపీ అంటున్నారు కదా సార్, ఎంతవరకు కరెక్ట్ ఇది? అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్ తెచ్చి చేయొచ్చాము కానీ మెర్జ్ ఏం చేయరు, మెర్జ్ సాధ్యం కాదు. అవన్నీ బురదలేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతిలో బీజేపీ అతను మాట్లాడాడు. ఒకవైపునేమో అది అత్యంత అవినీతి పార్టీ అంటాడు, ఇంకొక వైపునేమో ఒప్పుకుంటే మేము మెర్జ్ చేసుకుంటా ఉంటాడు. ఈ బీజేపీకి నాలుకాపాడు, అది ఎంత తాటి మాట్లాడేది అది. అందువల్ల అది మెర్జ్ కాదు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఒకప్పుడు వ్యతిరేకంగా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసా, మళ్ళీ వ్యతిరేకించాడు, ఇప్పుడు మళ్ళీ అరులు చూస్తున్నాడు అనుకోకుండా అని చెప్పేసి అని రాజకీయంగా టర్న్ చేసుకోవచ్చు. కానీ మెర్జర్ అనేది కేవలం బురదన్నమాట, ఇంకోటి కాదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా సార్? సాధ్యం కాదు. సౌత్ ఇండియాలో వాళ్ళ వల్ల కాదు. కర్ణాటకలో కొద్ది పాక్షికంగా దొంగ మార్గంగా వచ్చారు తప్ప ఈ సౌత్ ఇండియాలో బీజేపీ అధికారం వచ్చేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళ బేస్ ఇది కాదు, ఇది వాళ్ళ బేస్ అంతా అట్లా యూపీ నార్త్ ఇండియాకి పోయారు. ఈడ బీజేపీ అధికారంలో వచ్చేటువంటి అవకాశాలు భౌతికంగా లేవు, రాజకీయంగా లేవు, సాంఘిక పరంగా కూడా లేవు. ఓకే సార్, వైఎస్ వివేకానంద హత్య కేసు ఇప్పటికే ఒక కొలిక్కి రాలేదు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా కూడా కొలిక్కి వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి చంపబడేంత పర్సనాలిటీ కాదు, ఏ రకంగా పోల్చుకున్నా కూడా సౌమ్యుడు మనిషి. అందువల్ల అతన్ని బయట శత్రులు పోయి చంపుంటారని నేను అనుకోను. ఇవన్నీ కూడా కుటుంబ కలహాలు, తర్వాత ఆర్థిక లావాదేవీలు, రాజకీయాలలో వాళ్ళు ఇంటర్నల్గా జరిగినటువంటి ఘర్షణలు, ఈ మూడు పైన ఆధారపడి అతను హత్య గావించబడ్డాడు తప్ప శత్రువులు చంపారనిపిస్తే అనుకోవడం లేదు. అందులో పులివెందులు పోయి బయట చంపే అవకాశం లేదు, అది అభేజ కూటమి అది. అందువల్ల ఇదంతా కుటుంబ కలహాలు, కుటుంబం పర్యావరణ జరిగింది కాబట్టి అది రేపు భవిష్యత్తులో తేలుతుంది నేను అనుకోవడం లేదు, వాస్తవాలు బయటకు వస్తాయని అనుకోను. సార్, విశాఖ భూ కుంభకోణం పైన జగన్ గారు సిట్ వేశారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు కూడా విశాఖలో భూ కుంభకోణాల పైన సిట్ వేశాడు, దానికి నేపథ్యం ఉంది. అంతకుముందు 10 ఏళ్లుగా విశాఖ చుట్టుపక్కల విలువైన భూముల్ని అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ అన్యాక్రాంతం అవుతున్నాయి. బంజరు గవర్నమెంట్ భూములు కూడా ఇది స్వాతంత్ర సమరయోధుల పేరుతోనూ ఇంకొక పేరుతోనూ దాన్ని మార్చి దాని నుంచి రికార్డు సృష్టించి దాని నుంచి అమ్మేసుకుంటున్నారు. ఒక ఇష్యూ, నేను కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టడం అంటే కాలు దెబ్బతగిలింది, ఆ ల్యాండ్ పరిశీలించాం. చచ్చిపోయిన వాళ్ళ పేరుతోటి రిజిస్ట్రేషన్స్, మళ్ళా దాని కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు. నేను హైదరాబాద్లో మా అవసరం అయితే ఎతికిచ్చాను అడ్రస్ని, పాస్బుక్ చూసుకొని ఆ ఇల్లు కనపడలేదు. అంటే కేవలం రికార్డు పూర్వకంగా మార్చుకుంటూ ప్రభుత్వ ల్యాండ్ కాస్త ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. అది విశాఖపట్నం కాస్త ల్యాండ్ కదా. అది నా ఉద్దేశంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఈ కుంభకోణంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా ఉన్నారు, నేను పేరు కూడా చెప్తా కావాలంటే. దీనిపైన మేము ఆందోళన చేసాం, గోడల పగలు కొట్టాము, ఏం చేసాం కూడా మాకు ఎక్స్పోజ్ అయ్యింది. ఇంటర్నల్గా టీడీపీలోనే కొంచెం ఒకరి మీద గొడవ వచ్చింది, అప్పుడు సిట్ వేసాడు. మేమైనా సిట్ వేస్తే తేలదు, ఇది హైకోర్టు న్యాయ విచారణ చేస్తే తప్ప. సిట్ అంటే ఏంటి? ముఖ్యమంత్రి ముగ్గురు పెడతాడు. సిట్ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తే రాస్తారు చెప్తే ఆడున్న వాస్తవాలు రాయరు. అదే జరిగింది. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు అబాస్పాలు అయిపోయింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర కూడా జగన్మోహన్ రెడ్డి వేసాడు, విడపార్టీ కూడా ఉన్నారుగా దానిలో. అట్లనప్పుడు ఎట్లా వెళ్తుంది అంటే ఏంటి? ఈయన సిట్ వేసినప్పుడు వీళ్ళు ప్రత్యర్థులు ఉన్న వాళ్ళపైన ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు సిట్ వేసినప్పుడు వీళ్ళు ఆనాటి టీడీపీకి చెందిన వాళ్ళపైన ఎక్స్పోజ్ ఉపయోగపడుతుంది. వాస్తవాలు మంది బయట రావు. ఇప్పుడు ఈయన వేసింది కూడా పాక్షికంగానే ఉంటుంది తప్ప నిష్పక్షపాతం ఉండే అవకాశం లేదు. ఎప్పటికైనా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిను
హైకోర్టు జడ్జిని వేసి న్యాయవ్యవస్థను జరిపిస్తే సాధ్యం ఉంది తప్ప, లేకపోతే ఆ భూ కుంభకోణాలు సిట్ అంతా వాళ్ళ ముఖ్యమంత్రుల యొక్క వంటింటి కుందేళ్ళలాగా ఉన్నాయి చెప్తే, అంతకన్నా మేము ఏం చేయలేవు అవి. అందువల్ల దాన్ని కూడా న్యాయం జరుగుతుంది అనుకోను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూస్తారు కదండి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.